లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అంటే ఇంటలెక్చువల్ వర్గాలకి, ఎడ్యుకేటెడ్ వర్గాలకి ఒక రకంగా ఆయన మాట పట్ల చాలా గురి. ఎందుకంటే ఆయన ఏదైనా ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. అంతేకాకుండా దేశాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన చెప్తారు అనేటటువంటి బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఆయా వర్గాల్లో ఉంది. అందువల్లనే ఆయన వివిధ సమావేశాల్లో కానీ, లేదంటే ఆయన ఛానల్ ద్వారా కానీ చెప్పే ప్రసంగానికి లక్షల మంది వ్యూయర్స్ ఉంటారు. అటువంటి జయప్రకాష్ నారాయణ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. 25 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంటే అంటూ ఆయన పేరు మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు ప్రచురణ, అంటే ఎక్కువగా పోస్టర్ల కింద కానీ, లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కానీ జరగడం అనేటటువంటిది ఇప్పుడు వివాదమే కాకుండా చర్చకు దారితీస్తుంది. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావి ఒక పార్టీకి పూర్తి స్థాయిలో ఉండాలని ఎలా చెప్తారు అనేటటువంటి విమర్శలు ఒకవైపు వస్తుంటే, అసలు జయప్రకాష్ నారాయణ ఆ విషయాన్ని చెప్పారా లేదా అనేటటువంటి సందేహాలు, అనుమానాలు మరోవైపు వస్తున్నాయి. ఇది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రచారంలో ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ న్యూస్ని, లేదంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో వివిధ సందర్భాల్లో నాయకులు మాట్లాడేటటువంటి మాటల్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెస్తూ మద్దతు కూడగట్టగాలి అనేటటువంటి ప్రయత్నం చేయటం, ఇది చాలా సందర్భాల్లో వికటించడం జరుగుతుంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ తన ఛానల్లో వివరణ ఇస్తూ, నేను అలా మాట్లాడడం అనేది అసాధ్యము, 25 ఏళ్ల పాటు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒకళ్ళే ఒకే పార్టీ అధికారంలో ఉండాలని నేను ఎందుకు చెప్తాను అంటూ ఆయన వివరణ ఇవ్వడము, అంటే ఓవరాల్గా ఈ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఆయన ఖండించినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే తన భావనని వీళ్ళు అనుకూలంగా వాడుకుంటున్నారు. 25 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో ముందుకు భారతదేశం వెళితే కనుక, అభివృద్ధి నిరంతరం కొనసాగితే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి దేశం అంతర్జాతీయ శక్తులతో పోటీపడి ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతుంది, ఈ సమస్యలన్నింటినీ తీర్చుకోగలుగుతుంది అని మాత్రం చెప్తే, దానిని 25 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంటే అది జరుగుతుంది అన్నట్లుగా వక్రీకరించడం అనేటటువంటిది జరిగిందంటూ ఆయన ఆ రకమైనటువంటి వివరణ, దాన్ని తీవ్రంగా తీసుకోకుండానే ఇలాగ జరుగుతూ ఉంటుంది, సోషల్ మీడియాలో పట్టించుకోలేదు అని చెప్పినప్పటికీ, ఈ రకమైనటువంటి వార్తల ద్వారా ఇప్పుడు ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మీడియాలో దేన్ని కింద సృష్టించగలిగినటువంటి సామర్థ్యం ఉండడం, దీంతో ఇలాంటి ప్రముఖుల్ని ప్రధానంగా బేస్ చేసుకుంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే మనం చూసాము, ఇందిరాగాంధీ అంటే నరేంద్ర మోడీ ఒకవైపు బంగారం కొనొద్దు అని చెప్పిన వెంటనే వ్యతిరేకత, లేదంటే ప్రతికూలత, ఇది ఇంతటి తీవ్రమైన నిర్ణయం ఎలా తీసుకుంటారు, ప్రజలు ఇబ్బంది పడతారు, నరేంద్ర మోడీ ఎలా చెప్తారు అంటూ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శ రావడం, భయాందోళనలకి సమాజం గురి కావడంతో ఇది మొదటిసారి కాదంటూ ఇందిరాగాంధీ ఇదే సందర్భంలో చెప్పారు. 1967లోనే ఇందిరాగాంధీ బంగారం కొనొద్దని చెప్పారంటూ ఒక పెద్ద వార్తని సృష్టించి లక్షల్లో షేర్ చేసి దేశమంతా సర్క్యులేట్ చేశారు. అయితే ఈ రకంగా ఇందిరాగాంధీ చెప్పారని సాధారణమైనటువంటి మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చింది అంటే ఎవరో నమ్మరు. కాబట్టి హిందూ పత్రికని ఇందుకు బేస్గా, హిందూ పత్రికలో బ్యానర్ వార్త కింద ప్రచురించారు పతాక శీర్షికలో ఇందరు చెప్పిన మాటలు అంటూ, కొంచెం ఓల్డ్ లుక్ ఇచ్చేటట్టు 1967లోనే హిందూ పత్రిక ఎలా ప్రచురణ అవుతుందో ఆ మోడల్లో తయారు చేసి పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూపుల్లోని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సర్క్యులేట్ చేయడం అనేది జరిగింది. అంటే అప్పట్లోనే ఇందిరా బంగారం కొనొద్దన్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పడం అనేది తప్పేం కాదు అంటూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రకటన పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను కాచుకోవడానికి ఇందిరా ముసుగుని, ఇందిరా చాటును దాక్కునేటటువంటి ప్రయత్నాన్ని చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, బంగారం కొనడం వల్ల దేశం మీద పడేటటువంటి ఆర్థిక భారం, విదేశీ మారక ద్రవ్యం తరిగిపోవడము, అంతేకాకుండా సాధారణంగా 160,000 టన్నుల
బంగారం ప్రపంచవ్యాప్తంగా ఉంటే దాంట్లో 36,000 టన్నుల వరకు భారతదేశంలోనే ఉంది. అంటే 1/4 వరకు భారతదేశంలోనే ఉంది. అంటే భారతదేశానికి బంగారం పట్ల ఎక్కువ విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. అది ఒక పెట్టుబడి సాధనంగా కానీ ఇతరత్రా కానీ ఉపయోగపడకుండా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇళ్లలోనే ఉంటుంది. అదే మనీ, అదే డబ్బు ఇతర రూపాల్లో ఉంటే ప్రొడక్టివిటీకి, ఉత్పత్తికి, ఉపాధికి ఉపయోగపడుతుంది. కానీ మనకు ఉండేటటువంటి బంగారం మోజు వల్ల ఆ ఉత్పత్తి సాధకమైనటువంటి డబ్బు లేదంటే ఇతరత్ర దాన్ని తీసుకొచ్చి బంగారం రూపంలో మార్చి ఇంట్లో పెట్టుకుంటాం. దానివల్ల ఏ రకంగానూ చలామణి అనేటటువంటిది లేకుండా పోతుంది. ఇది వాస్తవిక పరిస్థితి. దానివల్ల విదేశాలు మొత్తం బంగారం మనం విదేశాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. గత సంవత్సరం కూడా 1,500 టన్నుల వరకు బంగారాన్ని విదేశాల నుంచి వచ్చింది. దీని రూపంలో చెల్లిస్తున్నటువంటి విదేశీ మారక ద్రవ్యం భారతదేశానికి పెను భారంగా మారుతుంది. డాలర్ విలువ పెరగడానికి కూడా ఒక కారణం అవుతుంది. ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం ఉన్న నేపథ్యంలో ఈ బంగారం కొంటే మళ్ళీ మనకి ఎగుమతి దిగుమతుల మధ్య సమతూకం దెబ్బతింటుంది. ఈ విదేశీ మారక ద్రవ్యం తరలి వెళ్ళిపోతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడతాము. ముఖ్యంగా అత్యవసరమైనటువంటి వాటిని దిగుమతి చేసుకోవడానికంటే నూనెలు కావచ్చు, లేదంటే పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, వీటిని దిగుమతి చేసుకోవడానికి మనకు డబ్బులు ఉండవు, డాలర్లు ఉండవు. అందువల్ల బంగారం లాంటిది నిత్యావసర వస్తువు ఏం కాదు, దాన్ని పక్కన పెట్టండి అనేది పిలుపు. దీన్ని సమర్థంగా సమగ్రంగా వివరించి వాస్తవిక పరిస్థితులు, హేతుబద్ధత ఎందుకు జరుగుతుంది, ఎందుకు చెప్పారని చెప్పకుండా ఇది మేమే కాదు ఇందిరాగాంధీ టైంలోనే 1967లో చెప్పారంటే తమను తాము కాచుకోవడానికి ఇందిరను ముసుగేసి ఇందిర ప్రకటన చోటను దాక్కోవాలనేటటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని చేయడంతో అది బూమరాంగ్ అయ్యి నిజానికి ప్రధానమంత్రి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా మారింది. ఇది సోషల్ మీడియాలో దానికి సంబంధించి హిందూ పత్రికే వివరణ ఇవ్వడం కానీ ఇది తప్పుడు వార్త అని తేలిపోవడంతో ఇది స్పష్టంగానే బీజేపీ పరివార్, బీజేపీ అభిమానులు చేసినటువంటి ఏఏ సృష్టిగా తేలిపోయింది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జయప్రకాష్ నారాయణ సైతము ఇలాంటి వివాదాల్లోకి తీసుకొచ్చి ఆయన 25 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంటే దేశం మారిపోతుందని చెప్పారంటూ చెప్తున్నారు. నిజానికి ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకి సానుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి. ఎన్డీఏకి ఇటీవల ఎన్నికల్లో ఆయన బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఎందుకంటే ఆర్థిక ప్రగతి ముందుకెళ్ళాలి, వాళ్ళు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు సమర్థంగా ఉన్నాయి, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ఏం దాచుకోలేదు. అటువంటి వ్యక్తిని కూడా తప్పుడు ప్రచారంలో ఇరికిస్తున్నారంటే ఆయన ఇంక మన మనిషే కనుక మనం ఎలాగన్నా వాడుకోవచ్చు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. ఇది ఖచ్చితంగా బీజేపీకి చేటు చేస్తుంది. అంతేకాకుండా బీజేపీకి కొంత పాజిటివ్ దృక్పథం బీజేపీ పట్ల ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో జయప్రకాష్ నారాయణ బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి ఉదాహరణ ఉంది. బంగారం కొనుగోలుకి సంబంధించి కానీ, పెట్రోలియం రేట్లు పెరగడానికి సంబంధించి కానీ ఆయన ముందస్తు సంకేతాలు ఇస్తూనే పెంచక తప్పదు, ఇది అనివార్యమైనటువంటిది అని చెప్పడం కానీ, వ్యవసాయ సాగు చట్టాలు చేసినప్పుడు చాలా సపోర్టివ్ బేస్గా మాట్లాడటం కానీ ఆయన చేశారు. అంతేకాకుండా ఆయన అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇష్యూ బేస్డ్గా కాళేశ్వరం విషయంలో నిజానికి టీఆర్ఎస్ని, కేసీఆర్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. కాళేశ్వరం నిర్మాణం అనేది వృధా అని. అదే సందర్భంలో ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్చుకోవాలనే డిమాండ్ వచ్చినప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో భాగం చేయడం వల్ల సేవలకు సంబంధించి ఏమో తెలియదు కానీ ప్రత్యేకించి దానివల్ల అదనం ప్రయోజనం ఉండదు, ప్రజల మీద మళ్ళీ భారం పడుతుంది, దాని కార్పొరేషన్ కింద ముందుకు తీసుకెళ్లాలంటూ కేసీఆర్ నిర్ణయం ఏదైతే ఉందో దానిని సపోర్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకించారు, విమర్శించారు జయప్రకాష్ నారాయణ. కానీ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్లకుండా, ఓపీఎస్కి వెళ్లకుండా అది సందర్భంలో కాంట్రిబ్యూటర్ పెన్షన్ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మధ్యలో మినిమం గ్యారంటీ ఉండేటటువంటి పెన్షన్ స్కీమ్ అంటూ ఒక కొత్త పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ఇది సమర్థమైన సరైనటువంటి పథకం అంటూ ఆయన సపోర్ట్ చేశారు. ఆరోగ్య పథకానికి సంబంధించి గ్రామ ప్రాంతాల్లో కేంద్రాలు పెట్టుతూ ఆరోగ్యం అందించేటటువంటి సేవలను విస్తరించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం సమర్థించారు. అంటే జయప్రకాష్ నారాయణ ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేస్తాడు తప్పితే ఓవరాల్గా అన్నిటికీ సపోర్ట్ చేయడు అనేటటువంటిది ఆయన దృక్పథాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇటీవల డీలిమిటేషన్ బిల్లును సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సపోర్ట్ చేసినటువంటి అంశం కనిపిస్తుంది. అదే సందర్భంలో తమిళనాడు గవర్నరు
విజయ్ని ఆహ్వానించకుండా దూరం పెట్టడాన్ని ఆయన చాలా తీవ్రంగా విమర్శిస్తూ రాజ్యాంగం గవర్నర్ చేతిలో ఉంటుందా, రాజ్యాంగం గవర్నర్ చెప్పినట్లు నడుస్తుందా అంటూ చాలా సీరియస్ కామెంట్స్ పాస్ చేశారు. అంటే ఇష్యూ బేస్డ్గా ఉంటుందని. దీనిని బీజేపీ వాళ్ళు లేదంటే బీజేపీ అభిమానులు, మోడీ అభిమానులు ఆయన ఇచ్చేటటువంటి సపోర్ట్ బేస్ని దుర్వినియోగం చేస్తూ మిగిలిన అంశాలకు అన్నిటికీ కూడా ఆయనే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మధ్యతరగతి విద్యా వర్గాలంతా సపోర్ట్ చేయక తప్పదు, ఆయన చెప్తున్నటువంటి మాటలే ఇవి అనే తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, వక్రీకరించినటువంటి సమాచారాన్ని ప్రజల్లో పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి లాంగ్ రన్లో నష్టం చేసేటటువంటి అంశం. దీని మీద నాయకత్వం కనీసం వీళ్ళకి ఎవరు చేస్తున్నారు, ఎవరి అనుమతితో జరుగుతుంది, ఇవన్నీ స్పష్టంగానే రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ సమాచారం ఉంటుంది కాబట్టి ఐటీ వింగ్లకు కూడా స్పష్టంగా తెలిసే ఉంటుంది కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోకపోతే నిజమైనటువంటి వార్తలు కూడా సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా హిందూ లాంటి పత్రిక, హిందూ అంటే బీజేపీని క్రిటికల్గా చూసేటటువంటి పత్రికను వాడుకోవడంలోనే వక్రబుద్ధి అర్థమవుతుంది. ఎందుకంటే హిందూలో వచ్చింది అంటే నమ్ముతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హిందూ రాస్తున్నటువంటి దానికి స్టాండర్డైజేషన్ ఉంటుంది, ప్రామాణికతమైనటువంటి వార్తలు వేస్తుందని పరోక్షంగా వీళ్ళు ఒప్పుకున్నట్లుగానే చెప్పాలి. ఇప్పుడు హిందూ మనకి తెలుసు, హిందూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిశితంగా విమర్శిస్తుంది, చాలా సీరియస్గానే కామెంట్స్ చేస్తుంది. అటువంటి హిందూ పత్రికనే మీరు బేస్గా వాడుకున్నారంటే హిందూ పత్రిక ఇస్తున్నటువంటి ప్రస్తుత వార్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా విశ్వసించాలి అనేటటువంటి ముద్రని, బ్రాండ్ని మీరే ఇచ్చినట్లుగా అవుతుంది. అందువల్ల బీజేపీ అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో వ్యూయర్స్ లేదంటే పాఠకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిదాన్ని నమ్మకుండా అనుమానాస్పద దృక్పథంతో చూడక తప్పనటువంటి ఒక అనివార్యతని బీజేపీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా వారియర్స్, వింగ్స్ ఏమున్నాయో అవి కల్పిస్తున్నాయని మనం చెప్పాలి.